శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వశిష్ఠుడిట్లు చెప్పెను. కృష్ణుడు అంతర్ధానం చెందగా సుమహాయశస్వి అయిన రాముడు శ్రీకృష్ణుని దర్శనానుభావం చే తన్ను సముద్రిక శక్తి సంపన్నునిగా తలపోసుకొనెను. ఆకృత వ్రణునితో కూడి ప్రజ్వలించు అగ్నివలే దీపించి రాముడు మాహిష్మతీపురం చేరను. ఆ మాహిష్మతి నగరమున సరిచ్ఛేష్ట్రము దర్శనమాత్రం చేతనే పాపులను సహితం పుణ్యవంతులను చేయనిది పుణ్యవంతమైనది అగు నర్మద కలదు. పూర్వమందు ఇందు ప్రవేశించిన ఈశ్వరుని చే త్రిపురాసురుని వినాశనం కొరకు యత్నం ఆచరించబడింది. అందలి దేవస్వరూపులైన మనుషుల యొక్క పుణ్యం వర్ణింపసాధ్యం కాదు. భార్గవ కులనందనుడైన పరశురాముడు నర్మదా నదిని చూసి సంప్రీతుడై నమస్కారం చేశను. అతడు శత్రు సాధన తత్పరుడు. ఓ నర్మదా, ఈశ్వరుని నుండి సముద్భూతమైన దానా, నీకు నమస్కారము. నాకు వరదవు కమ్ము. వెంటనే ఓ శోభన స్వరూపురాలా నా శత్రువులను నాశనం చేయుము. అవి పాపనాశనమైనట్టు నర్మదకు నమస్కరించెదను. వెంటనే కార్తవీర్యార్జునునికి దూతను రాముడు పంపెను. ఓ పుణ్యవంతుడవైన దూత, నేను చెప్పినది నీవు రాజునకు చెప్పుము. నీవు ఎట్టి సందేహము పొందనవసరం లేదు. దూత ఎచ్చటైనను వజ్రుడు కాదు. ఏ బలమును చూసుకుని నీవు జమదగ్నిముని తిరస్కరించితివో ఆ మహర్షి పుత్రుడు నీతో యుద్ధం చేయ వచ్చి ఉన్నాడు. ఓ మందబుద్ధి, నీవు శీఘ్రంగా బయటకు రమ్ము. రామునితో యుద్ధం చేయము. భార్గవుడైన రాముని నీవు పొంది వెంటనే లోకాంతరానికి వెళ్ళము. రాజునకు ఈ సందేశం చెప్పి అతని ప్రచిత్రం ఆలకించి వెంటనే తిరిగి రమ్ము. నీకు భద్రమగుగాక. ఈ విషయాన ఆలస్యం మంచిది కాదు. రామునిచే పంపబడిన దూత హైహయ భూపతి వద్దకు వెళ్ళను. ఆ రాజసభలో రాముడు పంపిన సందేశం మొత్తం వినిపించెను. ఆత్రేయ మహర్షి భక్తుడు మహాబలపరాక్రముడు అయిన రాజు దూత చేత చెప్పబడ్డ దాన్ని వినను. అధిక క్రోధవంతుడయ్యను. ఆ దూతకు సమాధానం చెప్పను. నేను దత్తాత్రేయుడిచ్చిన భూమిని భుజబలం చే జయించి తిని రాజులను బంధించాను. స్వపురానికి తీసుకుని వచ్చాను. బంధించి తిని ఆ బలం నాయందు ఉంది. నీతో ఇప్పుడు యుద్ధం ఆచరించెదను అని ఇట్లు పలికిన కార్తవీర్యుడు వెంటనే దూతను పంపించెను. అంత సేనాధిపతిని పిలిపించి అతనికి, వక్తలలో శ్రేష్ఠుడైన రాజు, మహాభాగా వీరవర, నా సైన్యాన్ని సిద్ధం చేయము. భార్గవ వంశజుడైన రామునితో నేను యుద్ధం చేసేదను. ఆలస్యం చేయకము అని చెప్పెను. మహావీరుడు సేనాధ్యక్షుడు చతురంగ సమన్వితమైన సైన్యాన్ని సమీకరించటం విని కార్తవీర్యుడు సంతోషంతో సూతుడు తీసుకుని వచ్చిన రథాన్ని ఎక్కెను. ఆ మహారాజు చుట్టూను సామంతులు, మండలేశ్వరులు, అనేక సంఖ్య గల అక్షౌహిణీ సైన్యంతో రాజును పరివేష్టించి ఉండరి. మహారాజ సైన్య పారావారంన కోట్ల కొలది ఏనుగులు, గుర్రాలు, రథాలు, పదాతి దళాలు ఉన్నాయి. వారి లెక్క అసంఖ్యాకం. ఆ సైన్యమందు నానావిధ వాహనాలు అధిరోహించిన వారు, నానాలంకార సంయుక్తులు రాజులు ఉన్నారు. అసంఖ్యాకములైన ఏనుగులు వాని మదధారచే అలంకరించబడి ఉన్నవి. దానికి ఎన్నో భూషణాలు అమర్పబడి ఉన్నవి. అవి అన్ని ఆ మహామాతృలచే నియమించబడి ఉన్నవి. ఆ మత్తేభములు అనేక విధాలుగా ప్రకాశిస్తున్నవి. నానాజాతి గుర్రాల వలన ఉత్పన్నములైనవి, వాయువేగం కలిగినవి. మహారాజు యొక్క అశ్వశిక్షకులైన సాధులచే నానావిధ యుద్ధ శిక్షణం పొందినవి అగు గుర్రములందు ప్రకాశించుచుండెను. ఇక రథములు సుదీర్ఘములు, మంచి గుర్రములతో కూడి ఉన్నవి. చక్రభ్రమణ నిర్ఘోషములు, వీరులు అందరూ నిర్ఘోషములు కలిగినవి. ఆ చక్రభ్రమణ ధ్వనులు వర్షాకాల మేఘగర్జనలతో ఉపగమింపదగినవి. ఇక కాలిబంట్ల వీరులందరూ ఖడ్గాలను, చర్మాలను ధరించిరి. వారందరూ నేను ముందు అను అహంకార వచోక్తులు కలవారు. కార్తవీర్యార్జునుని సైన్యం ముందుకు కదలగా అప్పుడే ఆకాశం 10 దిక్కులందు భూరజస్సుచే ప్రచ్ఛాదితమైపోయెను. నానావిధ యుద్ధ వాద్యముల ఘోషల చేతను, గుర్రముల హేషాధ్వనుల చేతను, ఏనుగుల యొక్క బృంహితముల చేతను ఆకాశం దద్దరిల్లింది. రాజైన కార్తవీర్యుడు త్రోవలో విపరీతములు, అతనికి మృత్యుదౌత్యకరములకు శకునములు చూసెను. జుట్టు విరజమ్ముకొన్నటిది, ముక్కు కోయబడినది అగు ఒక వనితను రాజు చూసెను. అంతేకాక చినుగు పీలికలను దాల్చి నేలపై బడి భగ్న శరీరుడై వస్త్రహీనుడు, కాషాయ వస్త్రమును ధరించిన వాడు, అంగహీనుడు, దుఃఖిత మనస్కుడు అయిన ఒక వ్యక్తిని రాజు చూసెను. ఉడుమును, కుందేటిని, ముండ్లపందిని, రిక్తకుంభంని, సరీసృపమును, కుందేటిని, నూనె కడవను, ఉప్పును, ఎముక ముక్కను, తన దక్షిణపు వైపున భయంకరమైన భైరవ రవమును చేయుచున్న ఒక నక్కను, రోగి అయిన పుల్కసుని, వృషభమును, గ్రద్దను, భల్లూకాన్ని చూసెను. ఈ దుశ్శకునాలను చూసి రాజు కాలపాసావృతుడైనను యుద్ధానికి వెంటనే ప్రయాణమయ్యను. నర్మదా నది ఉత్తర తీరాన ఒక వటఛాయలో ఆకృత వర్ణునితో ఉన్న రాముడు శతకోటి
నృపావృతుడై సహస్ర అక్షౌహిణీయుక్తుడై ఉపాగతుడైన కార్తవీర్య నృపతిని చూసెను. అత్యంత సంతుష్టుడయ్యను. చిర సమీహితమైన కార్యం నేడు సిద్ధికై తరలి వచ్చినది. అది ఏ నృపాధముడైన కార్తవీర్య నృపవరుడు నా దృష్టికి గోచరుడగుటకు అని పలికి లేచెను. పరశు ఆయుధం చేపట్టెను. కోపించిన కేసరవలే రాముడు శత్రు వినాశనానికై విజృంభించెను. సైనికుల యొక్క వధకై ఉద్యమించిన రాముడు శరమును దాల్చిన మృత్యువు వలె చూసి అందరూ కంపించిరి. వాయువేగంతో ఎందెందు భార్గవుడు రోషయితుడై పరశును కదిలించెనో అందు భుజములు, ఉరువులు, కంఠములు సంచిన్నములై ఏనుగులు, గుర్రములు, నరులు నేలకు పడిరి. మదించిన ఏనుగు పరిగెత్తుచూ వనమును ఎట్లు చిన్నాభిన్నం చేయనో అట్లే భార్గవరాముడు మనోవాయువేగంతో సంచరించి కార్తవీర్యుని సేనను సర్వనాశనం చేసెను. యుద్ధమందు శస్త్రధారుల్లో శ్రేష్ఠుడైన రాముడు శత్రు ప్రహరణం చేయుట చూసి మృత్యు దేశపు రాజు తన మహారాధమిక్కి తన ధనుస్సునెత్తి వారితో బాణం లాగి అగ్నితుల్యంతో ఉగ్రతేజుడై బాణములను వర్షిస్తూ రాముని చేరను. వస్తున్న కార్తవీర్యుని చూసి రాముడు మహోగ్రమైన ధనువు గ్రహించి కోపంచే ఎగిరిపడుచు వాయువ్యాస్త్రం సంధించెను. అతిబలుడు మనస్వీయ అయిన మత్స్యదేశపు రాజు మంగళుడు వచ్చెను. బాణవర్షం నివారిస్తూ రామునిపై పర్వతాస్త్రం ప్రయోగించి విడిచెను. వాయవ్యాస్త్రాన్ని ఆ అస్త్రాన్ని స్తంభింపచేయు అస్త్ర విధాన దక్షుడైన రాముడు ఆ అస్త్రబలం తెలుసుకుని మత్స్యరాజు విమోచనం చేయు బాణ పరంపరల ప్రసభమును నివారింప విధిమంత్రయుక్తంగా నారాయణాస్త్రం ప్రయోగించెను. రామునిచే నారాయణాస్త్రం రాజును చంప ప్రయోగించబడగా దిక్కులన్నీ అత్యంతం లేని తేజస్సుతో ప్రజ్వలించెను. మత్స్యభూపతి ప్రకంపించిపోయెను. ఆ మత్స్యరాజు వణికిపోవుటను రాముడు చూసి 4 బాణములచే అతని వాహనాలు చంపెను. ఒకే ఒక బాణముతో మంగళుని ధ్వజం ఛేదించెను. 2 బాణములతో అతని చాపమును, 1 బాణంచే అతని సారథిని కొట్టి మరి 3 రథమును నేల పడగొట్టెను. రథమును విడిచి భూమిపై నిలిచిన మంగళుని తన చేతిలోని గండ్రగొడ్డలిచే రాముడు శీర్షమున కొట్టెను. అతడి తల పగిలి నెత్తురు కక్కుచూ మాటిమాటికి మూర్ఛను పొందుచూ గాయంచే మరణించెను. ఇక అతని సైన్యం అస్త్రాలచే కాల్చబడి క్షణకాలంలో బుగ్గికాగా వినాశనం చేయబడిన. చంద్రవంశ సముద్భవుడు నృపతి శ్రేష్ఠుడైన మంగళుడు అన్న రాజు మరణించగా రాముడు సంతోషం పొందెను. వశిష్ఠుడు చెప్పెను. మత్స్యరాజు యుద్ధమున మరణించెను. యుద్ధ విశారదుడు మహాబలుడు అయిన కార్తవీర్యుడు రాజేంద్రులను యుద్ధానికి ప్రేరేపించెను. బృహద్బలుడు సోమదత్తుడు విదర్భరాజు మిథిలేశ్వరుడు నిషధాధిపతి మగధాధిపతియు హైహయాధిపుని ఆజ్ఞచే భార్గవేంద్రునితో యుద్ధం చేయి సమరానికి శరజాలములను కురిపించుచూ వచ్చిరి. వారందరూ నానా యుద్ధ విశారదులు, వీరాభిమానులు. జ్వలదగ్ని శిశోపముడైన భార్గవుడు పికానహస్తుడై బాణములతో శ్రేష్టమైన నాగపాసం అభిమంత్రించి విసురను. సంగ్రామ మూర్ధమున భార్గవేంద్రునిచే విడవబడ్డ అస్త్రాన్ని మహాబలుడైన సోమదత్తుడు గారుడాస్త్రంతో ఖండించెను. మహాభాగుడు శత్రు విదారణుడు అయిన రాముడు అత్యంత క్రుద్ధుడయ్యను. శివునిచే ఇవ్వబడిన శూలంతో అతన్ని చంపెను. గదల దెబ్బలతో బృహద్బలుని, పిడికిలి పోట్లచే విదర్భరాజును, ముద్గరాయుధంతో మైథులని, నిషధాధిపతిని శక్తితో చరణఘాతములచే మాగధుని, అస్త్రజాలములచే సైనికులను, నిఖిలసేనను చంపి మహాబలుడైన జామదగ్ని ప్రళయకాలాగ్ని సదృశుడై కార్తవీర్యుని వెన్నంటి తరిమెను. యుద్ధం చేయవచ్చి పడుతున్న రాముని చూసి మహాబలుడైన జామదగ్ని ప్రళయకాలాగ్ని సదృశుడై కార్తవీర్యుని వెన్నంటి తరిమెను. మహాబలైన ఇతర రాజులు, ఆర్య కార్యజ్ఞులు హైహయాధిపతిని పృష్ఠభాగమున వెనుక ఉంచుకుని అతని అందరి సౌహృద భావంను ప్రదర్శిస్తూ రామునితో యుద్ధం చేసిరి. కాన్యకుబ్జాధిపతులు, సౌరాష్ట్రులు, అవంతి దేశీయులు వందలాది మంది రాముని చుట్టుముట్టి తమ శరబాణములచే అతన్ని నింపివేచిరి. ఆ యుద్ధంలో వారి శరజాలాలు చేయకూడిన రాముడు ఓ రాజేంద్ర చూచువారికి కనిపించలేదు. అప్పుడు ఆకృత వ్రణుడు పూర్వం హరణంచే చెప్పబడ్డ రామచరితం స్మరించెను. ఆకృత వ్రణుడు భార్గవేంద్రుడైన రామునికి క్షేమం కలగాలని హరిని యాచించెను. ఆ సమయం శస్త్రాస్త్ర కోవిదుడు మంత్రవేది అయిన రాముడు శత్రుజాలములను వాయువ్యాస్త్రంతో చెదరగొట్టెను. వెంటనే రణాకాంక్షి అయి మంచు నుండి విడిపడ్డ సూర్యుని వలె అతడు నిలబడెను. బలవంతుడైన రాముడు ఆ సైన్యంతో 3 రాత్రులు యుద్ధం చేసెను. స్వకీయ యుద్ధ లాఘవ విక్రమంచే రాముడు 12 అక్షౌహిణీ సేనను అచిరకాలంలోనే ఛేదించి విడిచెను. పరస్వధ పరాయుధుడు సుమహాత్ముడైన రామునిచే శత్రు భూపవర్గం సర్వం వారి యొక్క మహాసైన్యం అరటి స్తంభమును వలె ఖండించబడట చూసి మహావీర్యుడు సూర్యవంశజుడు 1,00,000 రాజన్యులతో సంయుక్తుడు
7 అక్షౌహిణి సేనా సంయుతుడైన సుచంద్రుడు యుద్ధానికి వచ్చెను. మహావీరులైన అతని సైనికులు మేఘాల వలె గర్జిస్తూ భూమిని కంపింపచేయుచు భార్గవునితో యుద్ధం చేసిరి. ఓ రాజా, వారందరూ ప్రయోగించిన శస్త్రాలను మహాస్త్రాలను ప్రతావంతుడైన భార్గవరాముడు క్షణకాలంలో నాశనం చేసెను. దివ్యము యమ్మోపమ్మును అయిన పరశువును చేతపట్టి సర్వసైనికులను భృగునందనుడు ఛేదించెను. వ్యవసాయదారుడు పండిన సస్యమును కలుపు మొక్కలను తన కొడవలితో కోసివేయ విధంగా రాముడు యుద్ధ విహారం చేసెను. లక్షరాజన్య సైన్యం రామునిచే ఖండించబడటను సుచంద్రుడు చూసి తాను యుద్ధం చేసెను. మునీశ్వరుడైన రాముడు, నృపతీశ్వరుడైన సుచంద్రుడు ఉభయులు మహావీరులు. నానా శస్త్రాస్త్ర కోవిదులు పరస్పరం యుద్ధం చేసిరి. యుద్ధం మందు పీడితులైన సుచంద్రుడు అతనిపై రాముడు ప్రయోగించి విడిచిన అస్త్రములను శస్త్రములను ఎళ్లను ఛేదించి వేసెను. రాముడు యుద్ధమున క్రుద్ధుడయ్యను. రాముడు పృథ్వీశ్వరుడైన సుచంద్రుని శత్రువు విషయమున చేయవలసిన ప్రతిక్రియాదులను తెలిసిన వానిగా గ్రహించెను. అంత ఆచమనం చేసి జలములను స్పృశించి వారించుటకు వీలు కాని నారాయణాస్త్రాన్ని రాముడు సంధానించెను. ధీమంతుడైన రామునిచే విడవబడి వస్తున్న శతసూర్య ప్రభా సంయుతమైన దాన్ని చూసి సుచంద్రుడు సంహృష్టుడయ్యను. వెంటనే రథం నుండి కిందకు దిగెను. దానికి ప్రణామం చేసెను. ఆ అస్త్రం సర్వాస్త్ర పూజ్యం, నారాయణ వినిర్మితం. నమస్కరించి సుచంద్రుని విడిచి ఆ అస్త్రం నారాయణాంతకం చేరను. యుద్ధమున శత్రుసూదనుడు రాముడు ఆ మహాస్త్రం వ్యర్థమగుట సుచంద్రుడు చెక్కు చెదరక స్వస్థుడై ఉండుట చూసి విస్మితుడయ్యాను. అంత కోపంతో రాముడు శక్తిని, ముసలాయుధాన్ని, తోమరాన్ని, పట్టిసాన్ని, గదను, పరశువును సుచంద్రుడి శీర్షంపై విసిరను. సుచంద్రుడు వాన్నన్నింటినీ విలాసలీలగా గ్రహించెను. రాముడు శివశూలం రాజుపై విసిరను. ఆ శూలం ఆ రాజు కంఠమున పూలమాలయ్యను. సుచంద్రునికి ముందు జగత్ సృష్టి కారణమైన భద్రకాళిని రాముడు చూసెను. ఆమె పుర్రెలమాలను ధరించి ఉండెను. ఆమె ముఖం వికటంగా ఉండెను, భయంకరంగా ఉండెను. ఆమె సింహవాహనంతో ప్రకాశించుచుండెను. 3 నేత్రములు కలిగి త్రిశూలం ధరించి ఉండెను. ఆమెను రాముడు చూసెను. శస్త్రాస్త్రాలను నేల విడిచి నమస్కరించెను. ఇట్లు స్తుతించెను: శంకర వల్లభైన నీకు నమస్కారం, జగత్ సృష్టికర్త్రియగు నీకు నమస్కారం. సమలంకృతకు, నానా విభూషితకు, సింహవాహనకు, తన్ను ఆర్తులై చేరిన ప్రసన్నులను రక్షించు విహితమైన ఉద్యమం కలదానికి, దక్షిణకూతనికి, హిమవంతునికి పుట్టిన దానికి, మహేశ్వరుని అర్ధాంగి అయి ఉన్నట్టు దానివైన నీకు నమస్కారం. కాళికి కళానాథుడైన చంద్రుని కళను ధరించినట్టి దానికి, భక్త ప్రియురాలికి, సర్వభువన రక్షానిధికి, తారాను నామముచే పూజించబడదానికి నమస్కారం. గణేశ్వరునిచే ఆరాధించబడిన పాదుకలు కలిగిన దానికి, శివునియందు భక్తి కలిగిన దానికి, పరాత్పరురాలికి, పరమేష్ఠిదకు, తాపత్రయమును ఉన్మూలించుటకై యాచించబడదానికి, జగద్ధితం కొరకు త్రిపురాలను నాశనము నడిచిన కాళికి, బాలాది నామాలతో ప్రకాశించదానికి, త్రిపురాభిధను వహించిన దానికి, సమస్త విద్యా విలాసాలను ప్రసాదించదానికి, జగజ్జననికి, శత్రువులను నాశనం చేయదానికి, కొంగ యొక్క ఆసనం కలిగిన దానికి నమస్సుమాంజలులు. బహుసౌఖ్యదాయికి, నాశనం చేయబడిన సమస్త సురదానవులు కలిగిన దానికి, వర అభయ లక్షణాలచే అలంకృతమైన భుజద్వయం కలదానికి, సర్వదేవతలచే నమస్కరించబడదానికి, పీతాంబరాలు దాల్చి తల్లికి, పవనతుల్య వేగం కలదానికి, శుభప్రదకు, శివ సంస్థుతకు, సింహాధిరూఢయ్యి పోవదానికి, ఇక్షుఖండ రసం ఆస్వాదించదానికి, నీలాచల తుల్య వర్ణం గల అంగములచే ప్రకాశించదానికి, లఘుగమనం అనగా తొందరగా నడచదానికి, లలితాభిధానం కలదానికి, లేఖాధిపకు, దయా సముద్రరాలికి, లోకేక్షణకు, నాసరహితకు, లాక్షారసాలంకృత పాదపద్మకు, రమాభిధకు, రతిప్రియకు, రోగములు నాశనం చేయనట్టి దానికి, సర్వ ప్రపంచ వస్తు రచయిత్రికి, రాజ్యప్రదకు, రమణోత్సుకకు, రత్నకాంతియుతకు, రుచిరాంబరకు నమస్కారం. ఓ తల్లి, నీకు ముందు భాగమున, వెనుక సర్వ ఊర్ధ్వ భాగమున నమస్కారం. ఎల్లప్పుడూ సర్వత్రా నమో నమః. అఖిల విగ్రహ రూపిణివైన నీకు నమో నమః. ఓ దేవేసి, ప్రసన్నురాలవు కమ్ము. ఓ భద్రకాళి, పూర్వం నేను చేసిన ప్రతిజ్ఞ పాలింపుము. 3 లోకములకు నీవు తల్లివి, నీవే తండ్రివి. నమో భద్రకాళి. ఈ విధంగా స్తుతించబడి తరస్విని అగు భద్రకాళి వరదాన కృతోత్సవై ప్రీతిరాలై భార్గవునితో ఇట్లనెను: ఓ వత్స, ఓ మహాభాగ, నీ వల్ల ప్రీతిరాలనైతిని. నీవు హృదయాన్ని అభ్యరించుచున్న ఆ వరమును నా నుండి వేడుకొనము అని పలకగా రాముడు: ఓ జనని భక్తవత్సల, నీవేదైనా వరం నాకు ఈదలిస్తే సుచంద్రుని యుద్ధమును నేను జయించాలి.
సుచేంద్రుడో యుద్ధమును నీకు అనుగ్రహ భాజనుడు. తల్లి, సంప్రీత మనస్సుతో నాకు అభిహితం చేయుము. ఏ ఉపాయం చేతనైనను సుచేంద్రుని నేను జయించవలను. ఓ జగన్మాత నమస్సుమాంజలులను. అందుకు భద్రకాళి ఆగ్నేయాస్త్రం ప్రయోగించి రాజేంద్రుడైన సుచేంద్రుని నా గృహమునకు పంపుము. ఇది నాకు అత్యంత ప్రియం. అతడు నాకు పరిచారకుడుగాక అనెను. ఇట్లు జనని పలక భార్గవేంద్రుడు విని దేవికి ప్రియం చేయ ప్రయత్నించెను. ప్రాణములు నియమించెను, ప్రాణాయామం చేసెను, ఆచమనం చేసెను. సుచంద్రను ఉద్దేశించి తన బాణాన్ని సంధానించెను. రాజును వధించుటకై రామునిచే ప్రయుక్తమైన అస్త్రం భూతమయమైన అతని శరీరాన్ని దహించి అతని పరలోకానికి పంపెను. అంత రాముడు తల్లికి నమస్కరించెను. భద్రకాళి జగదాది సమస్తమును సృజించినట్టుది అంతర్హితురాలయ్యను. జామదగ్ని అయిన రాముడు కార్తవీర్యుని చంపగా అభిలషించి యుద్ధరంగమున అతనికై నిరీక్షించుచూ ఉండెను. ఓం శాంతి శాంతి శాంతి.